హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కవితా ఛానల్. ఈరోజు ఏంటంటే అండి, ఊర మిరపకాయలకి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. 1 కిలో వరకు నేను పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఒక పెద్దది సూదైతే తీసుకొని ఇట్లా చీలికలాగా చేసేసుకోవాలండి. నేనైతే 2 పెద్ద పెరుగు ప్యాకెట్లు తీసుకొని ఇలా మజ్జిగలాగా అయితే చేసేసాను. దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే ఇందులో వేసేద్దామండి. చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా 2 రోజుల వరకు ఉంచి 3వ రోజు మనము ఎండబెట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక 2 రోజులు నైట్ ఉంచి 3వ రోజు అయితే ఇలా ఎండబెట్టేసుకున్నా అండి. చూడండి ఎలా ఎండిపోయాయో. ఇవి పప్పన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర పప్పులోకి అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.